తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. అయితే ముచ్చటేందనంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గత 3 సంవత్సరాలు, మాక్సిమం 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటిదాకా ఈయన పెట్టిన పథకాలు కానీ, ఈయన ఏదైతే హామీలు చెప్పిండో ఏది మనకు రాలేదు. నా మైండ్ సెట్ ప్రకారము రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ 3 సంవత్సరాలు ఎట్లాగో గడిచిపోయినాయి, ఇంకొకళ్ళది 4 సంవత్సరాలు మొత్తం అట్టనే కూడిపేస్తా అని అనుకుంటుండు. లాస్ట్ ఏదైతే 6 నెలలు 8 నెలల్లో ఉంటది కదా, అప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడతాయి కాబట్టి ఏదైతే ఈయన హామీలు చెప్పిండో, పింఛను, రైతు బంధు, దళిత బంధు, కౌలు రైతులకి, మహిళలకి 2500, మళ్ళీ ఈ స్కూటీలు ఇస్తా అనేది, ఇవన్నీ నాకు తెలిసి 6 నెలల ముందు స్టార్ట్ చేశాడు. అది కూడా అన్ని స్టార్ట్ చేయడు, ఏదో 2 పథకాలు స్టార్ట్ చేశాడు. ప్రజలందరినీ గొర్రెలు అనుకొని వీళ్ళు ఎట్లాగో మళ్ళీ మనకే కదా ఓటు వేసేది, ఇప్పుడు 6 నెలల ముందు మనము ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాం అనుకో, ప్రజలందరూ గొర్రెలు, మనం వేసే బిస్కెట్లు వాళ్ళు తింటారు అంతే అనుకోని ఇంకా ఎలక్షన్ ముందు ఈయన నాకు తెలిసి ఎలక్షన్ ముందే స్టార్ట్ చేస్తారు ఇవన్నీ. అందుకని తెలంగాణ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వేసే బిస్కెట్లు మనకొద్దు. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ తలపతి ఉన్నారు, ఆయన ఎట్లయినా చేసిండా, ఆయన సెకండ్ థర్డ్ మంత్ ఆయన అన్ని స్టార్ట్ చేసిండు. ఈయన మన సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తున్నాడా? చేస్తలేడు కదా. అందుకే లాస్ట్ చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వేసే బిస్కెట్లు మనకొద్దు. అందుకే జై తెలంగాణ, జై బీఆర్ఎస్.